అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ ఇంటి మీద దాడి జరిగింది. ఎవరైతే ఉషా వాన్స్ మొన్ననే మాట్లాడుకున్నాగా జేడీ వాన్స్, అతని ఇంటి మీదకి ఒక దుండగుడు కాల్పులు జరిపాడు. ఇంటి అద్దాలు ధ్వంసం అయిపోయింది. నిందితుడిని ప్రస్తుతానికి అరెస్ట్ చేశారు. వాన్స్ ఇంటి మీద దాడి చేసిన ఆ వ్యక్తి యొక్క ఇంటెన్షన్ ఏంటి అన్నది అర్థం కాలేదు. కాల్పులు జరిపినటువంటి దుండగుడు ఎడతెరిపి లేకుండా కాల్పులు జరుపుతూ ఉంటే వాన్స్కి సంబంధించిన సెక్యూరిటీ తర్వాత అప్రమత్తమైంది. ముందు అలర్ట్ కాలేకపోయింది. ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాక అప్పుడు పరుగులు పెట్టుకుంటూ వచ్చి వాడిని అరెస్ట్ చేసుకొచ్చారు. ఏదైతే అతని మీద ఇప్పుడు ఒక పగపట్టినట్టుగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. మతపరమైన పిచ్చతో కొంతమంది ఉన్నారు. ఆయన క్రిస్టియన్ను, తను హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు గాను అమ్మాయిని వదిలేయమంటాం లేదా అమ్మాయిని క్రైస్తవంలోకి మారమని చెప్పినటువంటి సంఘటనలు ఉన్నాయి. అట్లాంటి గందరగోళపు వాతావరణం మధ్యన జరిగిందా లేకపోతే మరింకేదైనా కారణమా తెలియదు. కానీ వాన్స్ ఇంటి మీద జరిగినటువంటి కాల్పులు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఏకంగా అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఇంటి మీదనే జరిగిన దాడి అంటే ఆషామాషి వ్యవహారం కాదు.